ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం 2024లో కర్కాటక రాశి వారి యొక్క పూర్తి జీవితం ఎలా ఉండబోతుంది, అలాగే వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే 2024 సంవత్సరంలో గ్రహాల పరంగా ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఈ కర్కాటక రాశి వారి యొక్క పూర్తి వార్షిక రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2024 సంవత్సరంలో ముందుగా కర్కాటక రాశి వారి యొక్క పూర్తి వార్షిక ఫలితాలను కనుక చూసినట్లయితే కర్కాటక రాశి వారికి శని సంవత్సరం పొడవునా 8వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ కర్కాటక రాశి స్థానికులకి ఉద్యోగాలు మితమైన ఫలితాలని వస్తాయి. అలాగే 8వ ఇంట్లో ఉన్న శని మీకు ఉద్యోగంలో అడ్డంకులు మరియు అధిక సవాళ్ళని ఇవ్వవచ్చు. మీరు ఉద్యోగంలో ఆకస్మిక బదిలీలను కూడా ఎదుర్కోవచ్చు మరియు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. ఏప్రిల్ 2024 చివరి వరకు చంద్రరాశికి సంబంధించి 10వ ఇంట్లో బృహస్పతి సంచారం మీ కెరీర్లో మంచి ఫలితాన్ని సాధించడానికి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. 2024 సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీకు మితమైన ప్రమోషన్ అవకాశాలు మరియు కొత్త ఉద్యోగ అవకాశాలు ఉండవచ్చు. ఈ వార్షిక కర్కాటక రాశి ఫలాలు 2024 సంవత్సరంలో ఈ బృహస్పతి సంచారం మీకు కెరీర్కి సంబంధించి మరింత సౌలభ్యంగా అందించవచ్చు. ఏప్రిల్ 2024 తర్వాత రవాణాలో బృహస్పతి అనుకూలంగా ఉండడం వల్ల మీ కెరీర్లో అనుకూలమైన అవకాశాలు మరియు మంచి వృద్ధిని పొందవచ్చు. కానీ 8వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ ఉద్యోగానికి సంబంధించి మీకు కఠినంగా ఉండవచ్చు. కాబట్టి మీరు మీ పని విధానాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇంకా 29 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 మధ్య ఈ కాలంలో శనిగ్రహ తిరోగమనం కారణంగా మీరు పనిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సి రావచ్చు మరియు ఈ కాలంలో మీరు కెరీర్ మరింత సవాలుగా ఉండవచ్చు మరియు దీని కారణంగా మీ పనిలో తప్పులు జరిగే అవకాశాలు ఉన్నందున మీరు పనిలో నిర్వహించడంలో మరింత అవగాహన కలిగి ఉండాలి. వార్షిక కర్కాటక రాశి ఫలాలు 2024 ప్రకారం ఏప్రిల్ 2024 వరకు సంవత్సరం మొదటి సగం వరకు డబ్బు ప్రవాహం అంత సున్నితంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి. మే 1, 2024 నుండి బృహస్పతి చంద్రుని రాశి నుండి 11వ ఇంటిని ఆక్రమిస్తాడు మరియు ఇది మంచి డబ్బు లాభాలు మరియు అందుబాటులో ఉన్న డబ్బు లాభాలు మరింత పొదుపు కోసం ప్రాంప్ట్ చేయవచ్చని సూచిస్తుంది. అలాగే ఏప్రిల్ 2024 వరకు 10వ ఇంట్లో బృహస్పతి స్థానం కారణంగా డబ్బు నష్టపోయే అవకాశాలు ఉండవచ్చు. 2వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు 13 ఏప్రిల్ 2024 నుండి మే 14, 2024 సంవత్సరానికి అనుకూలమైన స్థానంలో ఉంటాడు. 2024 మరియు పై కాలంలో మీరు ఫైనాన్స్లో పెరుగుదలని మరియు పొదుపు స్కోప్ని కూడా చూడవచ్చు. 2024 సంవత్సరం ద్వితీయార్థంలో మీరు ఆర్థికంగా పెరగడానికి మరియు పొదుపు చేసే స్కోప్ని అందజేస్తున్నారు. శని మీకు 8వ ఇంట్లో ఉంటాడు మరియు ఆర్థిక విషయాలకి సంబంధించి మీకు సగటు ఫలితాన్ని అందిస్తాడు మరియు నోడల్ గ్రహాలు రాహువు 9వ ఇంట్లో, 3వ ఇంట్లో కేతువులు లాభాలు మరియు ఖర్చులతో మిశ్రమ ఫలితాల్ని ఇవ్వవచ్చు. 8వ ఇంట్లో ఉన్న శని అజాగ్రత్త కారణంగా మీరు డబ్బుని కోల్పోవచ్చు మరియు ప్రయాణంలో కూడా ఇది జరగవచ్చు. శని యొక్క ఈ స్థానం మీకు అవాంఛిత ఖర్చుల్ని కూడా ఇస్తుంది. ఇది చాలా ఇబ్బంది మరియు ఆందోళనని కలిగిస్తుంది. 9వ ఇంట్లో ఉండడం వల్ల మీరు చాలా ఖర్చుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది మరియు దీని కారణంగా మీరు ఆర్థిక వ్యవహారాల్ని నిర్వహించడంలో మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. రాహువు యొక్క ఈ స్థానం మీకు తండ్రి కోసం మరియు మీ కుటుంబంలోని పెద్దల ఖర్చు కోసం చేయాల్సిన ఖర్చులను పెంచుతుంది మరియు ఈ స్థానం మీకు డబ్బును సంపాదించాలనే అంతులేని కోరికని ఇస్తుంది మరియు ఈ వార్షిక కర్కాటక రాశి ఫలాలు 2024 సంవత్సరంలో సంపాదించింది సరిపోకపోవచ్చు. ఈ సంవత్సరం 3వ ఇంట్లో కేతువు యొక్క స్థానం ఆధ్యాత్మిక ప్రయోజనాలకి సంబంధించిన ప్రయాణాలకి వెళ్ళడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఇంకా విలాసాలు మరియు సౌకర్యాల కోసం గ్రహం శుక్రుడు మార్చి 31, 2024 నుండి జూన్ 11, 2024 వరకు ఉన్న కాలాల్లో అనుకూలంగా ఉంటాడు మరియు ఈ కాలంలో మీరు మంచి డబ్బు సంపాదించడానికి, మీ సౌకర్యాల్ని పెంచుకోవడానికి మరియు డబ్బు ఆదా చేయడానికి ఇది మంచి సమయం కావచ్చు. అలాగే కర్కాటక రాశి వారి వార్షిక జాతకం 2024 ప్రకారం చంద్రునికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల మీకు విద్య అవకాశాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చని మరియు ఏప్రిల్ 2024 వరకు మీకు కొన్ని నిస్తేజమైన కదలికల్ని అందించవచ్చు. బృహస్పతి యొక్క ఆశీర్వాదాలు మీకు ఉంటాయి మరియు బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. బృహస్పతి 9వ స్థానానికి అధిపతి అయినందున వృత్తిపరమైన చదువుల్లో కూడా ఉత్తీర్ణత సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఇంకా ఏప్రిల్ 2024 వరకు బృహస్పతి యొక్క ప్రస్తుత రవాణా కారణంగా
మీరు అధ్యయనాల్లో ఏకాగ్రత సమస్యల్ని ఎదుర్కొంటారు మరియు తద్వారా మీరు దృష్టిని కేంద్రీకరించాలి మరియు అధ్యయనాల్లో పరధ్యానాన్ని నివారించాలి. వార్షిక కర్కాటక రాశి ఫలాలు 2024 సంవత్సరంలో శని 8వ ఇంట్లో ఉండడం వల్ల మీరు బద్ధకం మరియు చదువుకు సంబంధించి మీ పనితీరును మెరుగుపరచుకోవడంలో ఏకాగ్రత లోపించవచ్చు. అధ్యయనాలకి సంబంధించి గ్రహం బుధుడు 7 జనవరి 2024 నుండి 8 ఏప్రిల్ 2024 వరకు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మరియు పైకాలంలో మీరు చదువులో మంచి పురోగతిని సాధించి మరింత రాణించగల స్థితిలో ఉండవచ్చు. అలాగే మే 10, 2024 నుండి జూన్ 14, 2024 వరకు ఉన్న కాలాల్లో బుధుని స్థానం మీ చదువులకి అనుకూలంగా ఉంటుంది మరియు విజయాన్ని అందుకుంటుంది. బృహస్పతి పాలించే రాశుల్లో ఈ సంవత్సరం 9వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు చదువులో కొంత ఏకాగ్రతని కోల్పోవచ్చు మరియు కష్టపడి చదవాలనే ఉత్సాహం లోపిస్తుంది. అలాగే కుటుంబ జీవితానికి సంబంధించి వార్షిక కర్కాటక రాశి ఫలాలు 2024 మే 1, 2024కి ముందు చంద్రుని రాశికి సంబంధించి 10వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల కర్కాటక రాశి వారి కుటుంబ జీవితం పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చని వెల్లడించింది. బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల మే 2024 తర్వాత మీకు బృహస్పతి సంచారం అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు కుటుంబంలో శాంతి మరియు సంతోషాన్ని పెంపొందించవచ్చు. ఇక వార్షిక కర్కాటక రాశి ఫలాలు 2024 మీరు ఆనందించగలిగే శుభ సందర్భాలు ఉండవచ్చు. మే 1, 2024 తర్వాత చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు ఇది మీకోసం కుటుంబంలో ఆనందాన్ని పెంపొందించవచ్చు. 10వ ఇంట్లో బృహస్పతి యొక్క అనానుకూల స్థానం కారణంగా మీరు మే 2024 కంటే ముందు కుటుంబ జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు. 8వ ఇంట్లో శని, 10వ ఇంట్లో బృహస్పతి అనానుకూల స్థానం కారణంగా వాగ్వివాదాలు ఉండవచ్చు. ఇంకా కుటుంబంలో మీకు ఆస్తి సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు. ఇది మీకు ఆటంకాలు మరియు సామరస్యాన్ని కలిగి ఉండదు. ఈ సంవత్సరంలో 3వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కానీ ఈ సంవత్సరం 8వ ఇంట్లో శని యొక్క అనానుకూల స్థానం కారణంగా సంతోషాన్ని నిర్ధారించడానికి మీరు కుటుంబ జీవితంలో సహనం పాటించాల్సి ఉంటుంది. కానీ ప్రతికూలంగా ఏవి జరగకపోవచ్చు. మీరు మంచి విషయాన్ని జరిగే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది మరియు మే 2024 నుండి కుటుంబంలో అలాంటి మంచి విషయాలు జరగకపోవచ్చు. ఎందుకంటే బృహస్పతి మీకోసం 11వ ఇంటిని ఆక్రమిస్తుంది మరియు మీ కుటుంబ జీవితంలో సామరస్యాన్ని ప్రోత్సహించడానికి లాభదాయకంగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వార్షిక జాతకం 2024 మే 2024కి ముందు ప్రేమ మరియు వివాహం అంత బాగా ఉండకపోవచ్చని సూచిస్తుంది. ఎందుకంటే ప్రేమకి సంబంధించి సంతృప్తి సాధ్యం కాకపోవచ్చు మరియు అది గొప్ప విజయం కాకపోవచ్చు. మీరు ఈ సంవత్సరం 8వ ఇంట్లో శని ఉంచడం వల్ల మరియు దాని అనుకూల స్థానం ప్రేమ మరియు వివాహంలో మిమ్మల్ని మీరు కోల్పోయేలా చేస్తుంది. ఇంకా బృహస్పతి 11వ ఇంట్లో ఉంచబడినందున మే 2024 తర్వాత మీరు ప్రేమ మరియు వివాహంలో సాక్ష్యం ఇవ్వాలనుకునే ఏదైనా మంచి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రేమ లేదా వివాహానికి సంబంధించి ఏదైనా మంచి విషయాలు జరిగే అవకాశం ఉంది. మరియు ఏప్రిల్ 2024 తర్వాత బృహస్పతి 11వ ఇంటిని ఆక్రమించడం వల్ల ఇది మీకు అనుకూలమైన సమయం. ఇంకా 8వ ఇంట్లో శని స్థానం ప్రేమ మరియు వివాహానికి 8వ ఇంట్లో మంచిది కాదు మరియు ప్రేమ మరియు వివాహంలో తక్కువ సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. అలాగే శని 8వ స్థానంలో దశమంలో కుజుడు అననుకూలంగా ఉండడం వల్ల ఏప్రిల్ 2024 వార్షిక కర్కాటక రాశి ఫలాలు 2024 ప్రకారం ఆరోగ్యం మీకు మిశ్రమ ఫలితాల్ని ఇవ్వవచ్చని సూచిస్తుంది. 8వ ఇంట్లో శని యొక్క మీరు మంచి శక్తిని కాపాడుకోవడానికి మార్గనిర్దేశం చేయవచ్చు. మే 2024 తర్వాత 11వ ఇంట్లో బృహస్పతి అనుకూలమైన స్థితి కారణంగా కూడా ఇది సాధ్యమవుతుంది. ఇక 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే కర్కాటక రాశి వారు ప్రతిరోజు దుర్గా చాలీసా పఠించడం మరియు ముఖ్యంగా మంగళవారం పఠించడం మరింత శక్తివంతంగా ఉంటుంది. అలాగే శనివారాల్లో శని కోసం యాగ హవనం చేయండి. ఇంకా ప్రతిరోజు 21 సార్లు ఓం కేతువే నమః అని ప్రతిరోజు 21 సార్లు జపించండి. అలాగే ఓం గురవే నమః అని ప్రతిరోజు 11 సార్లు జపించండి. ఈ పరిహారాలు గనక చేసినట్లయితే 2024 సంవత్సరంలో వచ్చే సమస్యల నుండి బయటపడి మంచి శుభ జీవితాన్ని